ఇందాక రీసెంట్ గా ఒక వీడియో కూడా చూసాం, రెడ్ బుల్, మాన్స్టర్, సమ్ కైండ్ ఆఫ్ డ్రింక్స్. ఇవి తాగడం వల్ల ఒక పేషెంట్ తన మెంటల్ గా స్పాయిల్ అయిపోయారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఇస్ ఇట్ ట్రూ? ఎస్. సో ఇది ఇందాక నేను చెప్పినట్టు, డిస్కస్ చేసినట్టు, ఎక్కువగా తీసుకుంటే ఇంకా బ్రెయిన్ హైపర్ యాక్టివ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకుంటుంటారు. అంటే ఎక్కువగా ADHD కండిషన్, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ ఎనర్జీ డ్రింక్స్ అనేది తీసుకుంటుంటారు. సో వాళ్ళ బ్రెయిన్ అటెన్షన్ అవన్నీ తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇవి తీసుకుంటే కొంచెం వాళ్ళకి అటెన్షన్ స్పాన్ పెరుగుతుందని వాళ్ళు ఎక్కువగా వీటికి అలవాటు పడిపోతుంటారు. అండ్ ఓవర్ ద సేమ్ టైం ఇది ఎక్కువగా తీసుకున్నట్లయితే, అంటే చాలా వరకు రీసెర్చ్ మనకు చెప్తుంది ఏంటంటే, కొంతమందికి ఏంటంటే మేనిక్ ఫేజ్ అనేది ఒకటి వస్తుంటది. ఆల్రెడీ ADHD ఉన్న వాళ్ళకి ఈ బైపోలార్ డిజార్డర్ అనేది కామన్ గా ఉంటుంది. అందులో మేనియా అనే ఒక ఫేజ్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ కెఫినేటెడ్ డ్రింక్స్ కానీ స్టిమ్యులెంట్స్ కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే నైట్ నిద్ర పట్టదు, వాళ్ళు నైట్ కూడా ఎక్కువగా యాక్టివ్ ఉంటారు. ద సేమ్ టైం వాళ్ళ న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా ఆల్టర్ అయిపోతుంటాయి. వాళ్ళు ఎక్కువగా కోపంకి గురవుతుంటారు, కోపం తెచ్చుకొని వైలెన్స్ ఎక్కువగా చూస్తుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆ వైలెన్స్ అనేది చూపిస్తుంటారు.